ఆర్ఎస్ఎస్ కు సెల్యూట్. ఎర్రకోటపై నుంచి ప్రధాని మోడీ కామెంట్. 100 ఏళ్ల నుంచి సేవ చేస్తున్నారని కితాబు. దేశాన్ని రక్షించేందుకు మిషన్ సుదర్శన చక్ర. జిఎస్టీలో మరిన్ని సంస్కరణలు. దేశీయ ఉత్పత్తుల్ని బోర్డులపై రాయాలంటూ వ్యాపారులకు సూచన. రైట్, మనము ఈ ఒక్క ఆర్ఎస్ఎస్ అంశం మీదనే మాట్లాడుకుందాం. ఆర్ఎస్ఎస్కు సెల్యూట్. ఈ ఈ ఈ పదాన్ని నిన్న ఎందుకు వాడాల్సి వచ్చింది నరేంద్ర మోడీ అంటే, ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ చీఫ్ ఉండు కదా, ఎవరైతే చీఫ్ ఉన్నాడో ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వర్సెస్ నరేంద్ర మోడీ. ఇద్దరికి మొన్నటి దాకా పడలే. పడనప్పుడు ఎందుకు పడలేదు? ఇద్దరి మధ్యలో గొడవలకు ఎక్కడ కారణం? నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడానికి కారణమే ఆర్ఎస్ఎస్. అట్లాంటి ఆర్ఎస్ఎస్ చీఫ్తో ఎందుకు గొడవ పెట్టుకున్నాడు నరేంద్ర మోడీ అంటే, ట్రంప్కు దగ్గరైండు, విదేశీయులకు దగ్గరైండు నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్కు దూరమైండు నరేంద్ర మోడీ. ట్రంప్ చెప్పినట్టే వింటున్నాడు. దేంట్లోనైనా పాకిస్తాన్ ఇండియా యుద్ధం కావచ్చు, ఇంకా అనేక రకాల సంస్కరణలు కావచ్చు, అనేక రకాల విషయాలు కావచ్చు, ఒప్పందాలు కావచ్చు, ఇవన్నీ కూడా ట్రంప్ చెప్పినట్టే వింటున్నాడు. అది గమనించినటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ ఒక స్ట్రైక్ చేసిండు. ఏమని? 75 ఏళ్ళు దాటితే బీజేపీలో పదవి ఉండకూడదు, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకూడదు అనేటువంటిది ఒక మీటింగ్లో మాట్లాడుతూ చెప్పిండు. ఇక ఆ మాటలు విన్న నరేంద్ర మోడీ, ఇక నా పని అయిపోయింది, నన్ను ఆర్ఎస్ఎస్లు తీసేస్తారేమో అని చెప్పి ట్రంప్ తోటి దోస్తాను కట్టుగాకుండా కట్ అయినట్టు నటిస్తూ, వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ పెరిగినట్టు నటిస్తూ ఆర్ఎస్ఎస్కు దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగానే నిన్న ఈ వ్యాఖ్యలు చేసిండు. ఆర్ఎస్ఎస్కు సెల్యూట్ అట. మరి ఆర్ఎస్ఎస్ ఎప్పుడు పుట్టిందండి? 1925లో పుట్టింది. 1900 అంటే భారతదేశం స్వతంత్రం రాకముందే 1925లో పుట్టింది. 1925లో ఆర్ఎస్ఎస్ స్థాపించిన కాంచి హెగ్డేవార్ స్థాపించిండు. హెగ్డేవార్ స్థాపించినప్పటి నుండి ఈ స్వతంత్రం వచ్చే వరకు స్వాతంత్ర ఉద్యమంలో ఏమన్నా ఆర్ఎస్ఎస్ పాల్గొన్నదా? ఈ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి అమరవీరులను కావచ్చు, అమరవీరుల త్యాగాలను కొనియాడాల్సినటువంటి నరేంద్ర మోడీ స్వతంత్రోద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఆర్ఎస్ఎస్ను అది స్వాతంత్ర దినోత్సవం రోజున పొగడడం అంటే మన దేశ ప్రధానమంత్రి చాలా సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా సిగ్గుసేటు. ఒక్కసారి ప్రతి భారతీయుడు ఆలోచించాలని నేను చెప్పేటువంటి మాటల్ని. ఎవరు కష్టపడ్డారు, ఎవరికి ఫలాలు వస్తున్నాయి. భారతదేశం కోసం, స్వతంత్రం కోసం త్యాగం చేసినటువంటి త్యాగధనులు, మహాయోధులు ఎందరో వారందరికీ వందనాలు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, ఖుదీరామ్ బోస్, అల్లూరి సీతారామరాజు ఇట్లాంటి వీరులు త్యాగాలు, వాళ్ళు పోరాటం చేసి త్యాగం చేసి వాళ్ళ ప్రాణాలనే అర్పించరు భారతదేశం కోసం. అల్లూరి సీతారామరాజు చంపివేయబడ్డాడు, ఖుదీరామ్ బోస్ చంపివేయబడ్డాడు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ 23 సంవత్సరాల ప్రాయంలోనే సినిమాలకు, షికార్లకు పోవాల్సిన, ఎంజాయ్ చేయాల్సినటువంటి టైంలోనే వాళ్ళు ఉరికొయ్యలను ముద్దాడిర్రు భారతదేశం కోసం. అట్లాంటి అమరవీరులను శ్లాఘించాలి, అట్లాంటి అమరవీరులను త్యాగాన్ని కొనియాడాలి ఈ స్వతంత్ర దినోత్సవం రోజున. కానీ నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రి చేసింది 100కు 100% తప్పే. భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఏ ఒక్క రోజు, ఏ ఒక్క సంఘటనలో, ఏ ఒక్క ఉద్యమంలో, ఏ ఒక్క క్షణం పాల్గొనని ఆర్ఎస్ఎస్ను ఎందుకు శ్లాఘించిండు అంటే, ఆర్ఎస్ఎస్కు దగ్గర కావడం కోసమే. తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఒక్క భారతీయుడు. అమరవీరుల త్యాగాలను కొనియాడాల్సినటువంటి ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ త్యాగాలను ఎందుకు కొనసాగిస్తున్నాడు, ఎందుకు కొనియాడుతున్నాడు? అసలు అది సందర్భమేనా? ఆర్ఎస్ఎస్ను ఒకానొక టైంలో బ్యాన్ చేసినారు. ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసిర్రు. ఎవరు బ్యాన్ చేసిర్రు? వీళ్ళు ఉక్కు మనిషి అని కొనియాడేటువంటి సర్దార్ వల్లభాయ్ పటేలే ఈ ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసిండు. ఇప్పుడు ఏం చెప్తారో, ఆర్ఎస్ఎస్ సర్దార్ వల్లభాయ్ పటేల్కు ప్రధానమంత్రి ఇచ్చేనట. ఎవరికి? నెహ్రూకి ఇచ్చే కంటే
సర్దార్ వల్లభాయ్ పటేల్కే ఇచ్చేది ఉండేనట. అది వాళ్ళు తీసుకుంటారు. మీకేం రోగం? నరేంద్ర మోడీకి వద్దు, కిషన్ రెడ్డికో బండి సంజయ్కో ప్రధానమంత్రి ఇవ్వమంటే ఇస్తారా? ఇయ్యరు కదా. వాళ్ళ మీటింగ్, వాళ్ళ పార్టీ, వాళ్ళ కథ, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. దాంట్లో కూడా మీరు ఏలు పెట్టాల్సిన అవసరం ఏముంది? నరేంద్ర మోడీకి వద్దు, లేకపోతే ఇంకొకరికి ప్రధానమంత్రి ఇవ్వమంటే ఇయ్యరు కదా. అది మీ పార్టీ అంతర్గత విషయం అయినప్పుడు మరి ఈ నెహ్రూ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, ఎవరు ప్రధానమంత్రి ఉండాల్సింది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మీ బోర్డు సలహాలు ఎవరికి కావాలి? అయితే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసిర్రు. అట్లాంటి బ్యాన్ చేసినటువంటి ఆర్ఎస్ఎస్ను పూడుతున్నాడు అంటే చూడండి ఒకసారి. ఏం త్యాగం చేయలే. ఒక్క ఆర్ఎస్ఎస్ నాయకుడు మన భారతదేశం కోసం కొట్లాడలే. పైగా భారతదేశం కోసం కొట్లాడినటువంటి స్వతంత్ర ఉద్యమంలో ఒక కీలకంగా ముందు నడిచినటువంటి గాంధీజీని చంపింది గాడ్సే అనే ఆర్ఎస్ఎస్ వాది. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనకపోయినప్పటికీ నెగిటివ్ చేసే ప్రయత్నం చేసిర్రు. బ్రిటిష్ వాళ్ళతో కుమ్మక్కయ్యే ప్రయత్నం చేసిర్రు. వాళ్ళతో కుమ్మక్కయ్యర్రు. వాళ్ళు పెట్టినటువంటి వాలంటరీ సంస్థల్లో వీళ్ళు వాలంటరీగా పనిచేసిర్రు. అంత దుర్మార్గంగా పనిచేసి ఇప్పుడు మేము భారతదేశ స్వతంత్రం కోసం పోరాడినామంటే ఎవడు నమ్ముతాడు? భారతదేశ స్వతంత్రం కోసం పోరాడింది ఆర్ఎస్ఎస్లు కాదు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు పోరాడిర్రు. అసలైనటువంటి స్వతంత్ర సమర యోధులు, అసలైనటువంటి స్వతంత్రం తెచ్చే యోధులు కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులే. ఆర్ఎస్ఎస్ ఎక్కడ కూడా పాల్గొనలేదు. అంత దరిద్రంగా నరేంద్ర మోడీ నిన్న మాట్లాడడం చాలా విడ్డూరం. అది చాలా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది.